భారతదేశంలో మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 75 మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరింది స్పైస్ జెట్ విమానం. ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మధ్యలో జరిగినటువంటి ప్రాసెసే ఒక రకంగా ప్రయాణికులకి ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో చూపించాయి. విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఏదో రన్వే మీద పడిపోయినట్లుగా అనిపించింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి. వెంటనే అక్కడ వర్క్ చేసే వాళ్ళని పంపించారు. ఏం పడిపోయింది విమానం నుంచి చెక్ చేయండి అంటూ పంపించారు. అయితే అక్కడ చూసినటువంటి ఆ సిబ్బంది విమానం టైర్ ఊడిపోయింది అంటూ చెప్పారు. ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ను కూడా ప్రజలకు ఇచ్చినట్లుగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు పైలట్ ఇచ్చారు. కానీ ల్యాండ్ చేయగలుగుతామన్న ధీమాతో అలాగే ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా తెలుస్తోంది. గుజరాత్లోని కండ్లా నుంచి ముంబైకి Q400 స్పైస్ జెట్ విమానం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్వే మీద పడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా దీనికి సంబంధించి అలర్ట్ చేశారు, ఒక ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ఇచ్చారు. కానీ ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ చేయాలన్నా సరే, లేదంటే ఇప్పుడు తీరా వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత ల్యాండ్ అవ్వాలన్నా ఎక్కడైనా సరే టైర్ అనేది ఇంపార్టెంటే అంటూ గుర్తించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ చేయగలుగుతాం, తక్కువ మంది ప్రయాణికులు ఉండడం, విమానం యొక్క బరువు ఆ సమయంలో కొంత మోడరేట్గా ఉన్న నేపథ్యంలో క్యాలిక్యులేషన్ ప్రకారం ఖచ్చితంగా ల్యాండ్ చేయగలుగుతామన్న నమ్మకంలో పైలట్స్ ఉండడంతో ఇక ల్యాండ్ చేయడానికి అవకాశం కల్పించారు, ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే విమానానికి సహజంగా మనందరికీ తెలుసు, వెనక భాగంలో ఉండేటువంటి టైర్లు రెండు కాదు, ఒక్కొక్క సైడు రెండు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నటువంటి 2 టైర్లలో ఒక టైర్ మాత్రమే ఊడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. అంటే రెండో వైపు 2 టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ వైపు ఉన్నటువంటి టైర్ కూడా సేఫ్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక విమానం ల్యాండ్ అవ్వడానికి పెద్దగా మిగతా టైర్స్ మీద, అంటే ఆ ఉన్న మిగిలినటువంటి ఒక టైర్ మీద అంత ఓవర్ బర్డెన్ పడే అవకాశం లేదని, అన్ఈవెన్ బర్డెన్ పడి ప్రమాదం జరిగే అవకాశం లేదు అంటూ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే ఇప్పుడు ల్యాండ్ చేసిన తర్వాత ఇక ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద దేవుడు దయ వల్ల మేము బ్రతికి బయటపడగలిగామంటూ కొంత ఆనందం వ్యక్తం చేశారు. కానీ విమానం టైర్ ఊడిపోవడం అనేది సాధారణ విషయం కాదు. విమానం బయలుదేరే ముందు 1కి 2 సార్లు ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే బయలుదేరతారు. ఖచ్చితంగా విమానాన్ని 100% చెక్ చేస్తారు. ఏ చిన్న తేడా ఉన్నా సరే డిలే చేసి దాన్ని పూర్తిగా సెటరైట్ చేసిన తర్వాత టేకాఫ్ తీసుకోవడం, కానీ ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు అని భావిస్తే వెంటనే క్యాన్సిల్ చేయడం, ప్రయాణికులకి ఆల్టర్నేటివ్ పద్ధతుల్లో వాళ్ళని మళ్ళీ వేరే విమానాలు అరేంజ్ చేసి కానీ వేరే దగ్గర వారికి ప్రయాణం కల్పించడం కానీ మనం చూస్తూనే ఉంటాం. కానీ విమానం టైర్ ఊడిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఎలా జరిగింది ఈ తప్పిదం? సిబ్బంది ముందు ఎందుకు చూసుకోలేకపోయారు అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అలాగే సేఫ్గా ల్యాండ్ అయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా, ఎంత క్యాలిక్యులేటెడ్గా చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు చిన్న చిన్న తేడాలే పెద్ద పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మరి అనుకోని ప్రమాదం ఏమైనా జరుగుంటే ఎవరిని బ్లేమ్ చేయగలం? 75 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావా? కోట్ల ఆస్తి నష్టం, ఇంతమంది ప్రాణాలు, వీటన్నిటికీ ఎవరు జవాబుదారీతనంగా ఉంటారు? ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అక్కడే ల్యాండ్ చేయాలన్న సమస్యగానే ఉంటుంది. సో ఎక్కడ ల్యాండ్ చేసినా అదే సమస్య ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కానీ ప్రాపర్ కాన్ఫిడెన్స్తోనే ల్యాండ్ చేశారంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. అసలు ఈ టైర్ ఎలా ఊడిపోయింది అనేది ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందే సిబ్బంది ఎందుకు ప్రాపర్గా చెక్ చేసుకోలేదు అనేది కూడా చెక్ చేస్తున్నారు. అలాగే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అనేది టైర్స్ మీద ఉండదు అని ముందుగానే గమనించినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడున్న ఖచ్చితంగా పైలట్ నైపుణ్యం అనేది ఈ విషయంలో బాగా తోడ్పడి ఉండొచ్చు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద స్పైస్ జెట్ త్రుటిలో ఒక భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 75 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేటువంటి అవకాశం మనం చూసాం. త్రుటిలో ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. గుజరాత్ కుండ్లా నుంచి ముంబైకి Q400 అనేటువంటి స్పైస్ జెట్ విమానం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో 75 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే చాలా సందర్భాల్లో ఈ ప్రమాదాలకి అతి దగ్గరగా వెళ్ళి బయటపడుతున్నటువంటి విమానాలు మనం చూస్తున్నాం. మొన్న మధ్య ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఒక ఇంజిన్ దెబ్బతిన్నది ఆకాశంలో ఉన్న సమయంలోనే. అలాగే ఒక బర్డ్ హిట్ చేయడం వల్ల ఎంత గందరగోళమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు క్రియేట్ అయ్యాయో మనం చూసాం ఈ మధ్య. ఇలా వరుసగా ఏదో ఒక ప్రమాదం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలామంది ప్రయాణికులు ఈ విమాన ప్రమాదం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. అసలు ఈ ప్రమాదానికి, ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏంటి, ఎలా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు, అలాగే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ల్యాండ్ చేయడానికి ముందు, ఒక టైర్ ఊడిపోయిన తర్వాత నిజంగా అంత సేఫ్గా ల్యాండ్ చేయగలుగుతారా, ఇలాంటి అంశాలకు సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు. సచిన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మరి సిబ్బంది ఏం సమాధానం చెప్తున్నారు? రైట్, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఇటువంటి ఘటన జరిగింది అనేది, ఎందుకంటే ఫ్లైట్ కి సంబంధించి ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఇది ఆ ప్రభావం అనేది, ఎందుకంటే ఇప్పటికీ ప్రయాణికులు ఆందోళన వెలువస్తున్న పరిస్థితి. ఇటు విమానయానానికి సంబంధించి ఇటు మాట్లాడుకుంటున్నా, అంటే ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే బెంబెలెత్తిపోతున్నారు ఒకదాని తర్వాత ఒకటి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇటు విమానానికి సంబంధించి విమాన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది. ఆ ఘటన మర్చిపోకముందు ఇప్పుడు ఇంకొక ఘటన, మరి ముఖ్యంగా స్పైస్ జెట్ కి సంబంధించి. స్పైస్ జెట్ విమానానికి ఊహించిన ప్రమాదం అని చెప్పుకోవాలి ఇది. నందు ఏమని, టేక్ ఆఫ్ అవుతున్న టైంలో విమాన చక్రాలు ఒకటి ఊడిపోయింది. అయినప్పటికీ కూడా ప్రయాణాన్ని కొనసాగించింది విమానం. అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో దీన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముందస్తుగా ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సంబంధిత చర్యలు చేపట్టడం జరిగింది. విమాన ల్యాండింగ్ కు, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అఫ్ కోర్స్ ఎంత మాట్లాడుకున్నా ఆ క్వశ్చన్ ఇంకా మిగిలిపోతుంది. ఏంటది, ప్రతి కార్యక్రమానికి సంబంధించి మరి ముఖ్యంగా ఇటు సేఫ్టీకి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటుంటాయి. అంటే చెక్స్ ఎటువంటివి ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన వాటికి చెక్స్ అని చెప్పి వాటికి డాక్యుమెంటేషన్ గా కూడా ఉంటుంది. అంత సెటిల్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకంటే గుజరాత్ లోని కండ్లా నుంచి ముంబైకి Q400 స్పైస్ జెట్ విమానం బయలుదేరిన పరిస్థితి. బట్ ఆ టైంలో విమానం ఏకంగా 75 మంది ప్రయాణికులతో బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్వే పైన పడిపోయింది. ఇది ప్రస్తుతం షాక్ గురి చేస్తోంది. అసలు ఎలా జరిగింది? విమానం టైరా, అదేమైనా సైకిల్ టైరా లేకపోతే బైక్ టైరా? రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది సాధారణంగా, ఇటు 2 వీలర్స్ మీద, అఫ్కోర్స్ 2 వీలర్స్ కాదు, 4 వీలర్స్ కాదు, ఎవరికైనా ఇటు మూవ్ ఆన్ అవుతున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా. ఆ టైర్ జస్ట్ నార్మల్ గా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు, కదులుతున్నప్పుడే ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. చిన్న ఊగుతున్నప్పుడే సాధారణంగా మన ఫ్రెండ్స్ అంటూ ఉంటాం, అరే ఏదో తేడాగా ఉంది, ఒకసారి వెనకాల టైర్ చూడు బానే ఉందా అని చెప్పి. అంటే చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. అటువంటిది విమానానికి సంబంధించి ఎందుకు చెక్ చేయలేదు, ఎందుకు చెకింగ్ జరగలేదు అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. చెక్ చేయకుండా ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు, నిర్లక్ష్యం ఎవరు వహించారు? ఈ అంశం ప్రస్తుతం, ఈ క్వశ్చన్ మాత్రం తప్పకుండా రైజ్ అవుతోంది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం పూర్తి స్థాయిలో అయితే మాత్రం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి ఒక వీల్ ఊడిపోవడం అనేది, సాధారణంగా మనం టైర్ అంటూ ఉంటారు, బట్ అది ఒక వీల్ ఊడిపోవడం ప్రస్తుతం అందరినీ షాక్ గురి చేస్తుంది. మరి ముఖ్యంగా ఫుల్ ఎమర్జెన్సీ ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రకటించారనేది ఇటు కొన్ని కథనాలు చెప్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. స్పైస్ జెట్ ప్లేన్ ఇటు తన వీల్ ని కోల్పోవడం, టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి, మరి ముఖ్యంగా విమానం ప్లేన్ కి సంబంధించిన అది వీల్ ఊడిపోవడం ఏమిటి, ఇది ఈ చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎయిర్లైన్ కి సంబంధించి వీల్ Q400 టర్బో ప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి అది కనుగొనడం జరిగింది రన్వే మీద ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో కండ్లా ఎయిర్పోర్ట్ కి సంబంధించి గుజరాత్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో ఈ వీల్ ఊడిపోయి పడిపోయింది. ఆ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో, అది కూడా ఎలా బయటకు వచ్చింది, ఒక ప్యాసింజర్ ఆ విజువల్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. ద వీల్ హ్యాస్ ఫాలెన్ అంటూ కూడా చెబుతూనే, అండ్
ఇంకేమంటాడు కనుక విజువల్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆందోళన వెలుగుచ్చిన పరిస్థితి. ఇది ఎప్పుడు జరిగింది? ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 3:51 అది కూడా ప్రికాషన్ లో భాగంగా ప్లేన్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దించడం జరిగిందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఈ క్రమంలోనే స్పైస్ జెట్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతున్న ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే ఆ స్టేట్మెంట్ కావచ్చు. ఏమంటే కనుక ద ఎయిర్ క్రాఫ్ట్ కంటిన్యూడ్ ఇట్స్ జర్నీ. ముంబైకి ల్యాండ్ గా సేఫ్ అయింది, స్మూత్ ల్యాండింగ్ జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన టెర్మినల్ ప్రస్తుతం ఆ టెర్మినల్ కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, దాని గురించి మాట్లాడుతున్న క్రమంలో ప్రతి ప్యాసింజర్ మొత్తం ప్యాసింజర్లు అందరూ కూడా ప్రస్తుతం సాధారణంగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తూని ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఏమంటుందంటే కనుక కండ్లా నుంచి వచ్చిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3:51 ఇటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇది అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఎందుకంటే గతంలో గుజరాత్ కి సంబంధించి ఆ ఘటన ఇంకా మర్చిపోలేదు, యావత్ ప్రపంచం కళ్ళ ముందు ఇంకా కదలాడుతోంది. కానీ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన కారణం ఏంటి? ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తు చెప్పుకోవాలనుకుంటే కనుక ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ విజువల్ కి సంబంధించి ఆ వీల్ ఊడిపోయి పక్కన పడిపోయిన ఆ వీడియో, ఆ విజువల్. సో దీని మీద ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సో చూడాలి నందు, అంటే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, అట్ ద సేమ్ టైం కేంద్ర విమానయాన శాఖ కావచ్చు, కేంద్ర పౌర విమానయాన శాఖ కావచ్చు, మొత్తంగా ఏం చేయబోతుంది అన్నతో క్వశ్చన్ రైజ్ అయిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఈరోజు కనుక వీల్ ఊడిపోయిన తర్వాత ఒకవేళ ప్రమాదం జరుగుంటే కనుక ఇంకోసారి క్వశ్చన్ రైజ్ అయింది. కానీ బట్ బ్యాక్ టు బ్యాక్ నిన్న ఒక విమానానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ అంటే ఆ విమానం లోపల ఎయిర్ కండిషన్ ఇష్యూ అంటూ కూడా చర్చ జరిగింది. ప్రయాణికులు దిగిపోయారు, 2 గంటలు దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఉక్కపోత అనుభవించారు. ఇలా చర్చ జరుగుతున్న క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఇలా ఇష్యూస్ ట్రిగర్ అవడం అఫ్ కోర్స్ ఆందోళన కలిగిస్తోంది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకసారి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కావచ్చు, లేకపోతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఇంకొకసారి వాటిని పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా అంటే కనుక ఎస్ అనే మాట మాత్రం తప్పకుండా వినిపిస్తుంది ఈ ఘటనలు చూస్తే కనుక. నందు రైట్ థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. 75 మంది సురక్షితంగా ఆ విమానం నుంచి బయటకు వచ్చారు. విమానం చాలా సేఫ్గా ల్యాండ్ అయింది. అయితే అసలు ఈ టైర్ ఎలా ఊడిపోయింది, ముందే ఎందుకు చెక్ చేసుకోలేదు అనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.